హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడిటింగ్ రాజ్. ఓకే గైస్, ఈ రోజు వచ్చేసి ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ 4-5 ఫోటోస్ అయితే ఉంటుందన్నమాట. వీడియో అనేది చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఓకే, చాలా మంది అయితే అడిగారు బర్త్డే వీడియో చేయన్నా అని, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మీకైతే డెమో అయితే చూస్తే అర్థం అయిపోతుంది అనమాట వీడియో అయితే ఎలా ఉందనేది. ఓకే, ఫస్ట్ అయితే డెమో అయితే చూడండి, తర్వాత సింపుల్ గా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే, ఇంకెవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సపోర్ట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్ గా అయితే చెప్తాను. ఓకే గైస్, ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చాను కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకుని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేను రీసెంట్ గా చేశాను కదా ఆ ప్రాజెక్ట్ అయితే నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను నా ఫోన్ లో అనమాట. ఓకే, ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోగానే ఇలా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్లోగా అయితే ముందుకైతే స్క్రోల్ చేయండి కొంచెం. ఇవన్నీ ఒకవేళ మీరు డేట్స్ అండ్ నేమ్స్ మార్చుకోవాలంటే ఈజీగా అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా డేట్ అని కనబడుతుంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోండి. ఈ టెస్ట్ క్లిక్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ డేట్ ఉంది కదా, ఇక్కడ మీకు మీ డేట్ కావచ్చు, లేకుంటే మీరు ఒకవేళ ఎవరికైనా చేసి ఇవ్వాలనుకుంటే వాళ్ళ డేట్ కావచ్చు, మీరైతే ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ డేట్ అని డిలీట్ చేసి మీ డేట్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ముందుకైతే స్క్రోల్ చేసి ఇక్కడ ఇది స్పెషల్ డే ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మీకు అయితే అవసరం అయితే లేదు. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇక్కడైతే నేమ్ అయితే ఉంటుందన్నమాట. ఈ నేమ్ అయితే సింపుల్గా టెస్ట్ క్లిక్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ సింపుల్గా మీ నేమ్ అయితే రీప్లేస్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్గా అయితే వచ్చేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారని ఇక్కడ ఉంది కదా, ఈ ఫోటో కనపడుతుంది కింద, ఈ వైట్ లైన్ ఉంది కదా, ఈ వైట్ లేయర్ కింద ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని డైరెక్ట్గా కలర్ ఫీల్డ్కి అయితే వెళ్ళండి. వెళ్ళేసి ఇక్కడ స్టార్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫొటోస్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ లేయర్కి మాత్రమే ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే అది ఒపాసిటీ అంటే బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి దానికి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు అనమాట. నేను ముందే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అందుకే నేనైతే ఇదైతే యాడ్ చేస్తున్నా. ఇట్లా సింపుల్గా యాడ్ చేసుకోండి. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసింది కదా, అలా మీరు ఏ ఫోటో అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి యాప్ కావాలనుకుంటే నాకైతే లింక్ కామెంట్ అయితే చేయండి, నేను దాని గురించి కూడా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఓకే, సేమ్ ఇంకా ఈ ఫోటో ఫ్రెండ్ ఇంకో ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని సేమ్ అంతే కలర్ ఫీల్డ్కి అయితే వెళ్ళండి. వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేసేసి ఇక్కడ వచ్చి మీకు సేమ్ ఇది ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటానమాట. నేనైతే ఇదైతే చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. చూసుకోవచ్చు ఇలా అయితే వస్తుంది. అంతే గైస్, ఇక కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడైతే ఫొటోస్ అయితే వస్తాయన్నమాట. అంటే ఈ బీట్ ఉంటాయన్నమాట. సింపుల్గా క్లిక్ చేసుకొని కలర్ ఫీల్డ్కి అయితే వెళ్ళేసి స్టార్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడైతే మీకు నచ్చిన ఫోటో అయితే ఈ ఫొటోస్కి అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఫుల్ ఫోటో ఉంటుంది కాబట్టి ఇదైతే ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా చూసుకోవచ్చు. మీరు ఒక్కటే చేయాల్సిన పని ఏమంటే ఊరికే ఈజీగా రిప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కష్టపడే అవసరం అయితే లేదు. ఓకే గైస్, వీడియో అయితే మీకు ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి టెక్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నాను, అవి అయితే వస్తాయి.